వచ్చును, కానీ హృదయమందు అలాంటి విశ్వాసం కలదా పరిశీలన చేసినట్లయితే లేదు. కానీ తీర్పు ఇవ్వబడి ఉన్నదండి. అది ఎటువంటి తీర్పు గమనించండి. లోపల ఒక మనుషుడు ఉన్నాడు. హేబేల్లో నుంచి దేవాలయములో హతసాక్షులుగా మరణించినటువంటి వారు కలరు. ఆయా దినములలో పంపబడినటువంటి యేసుక్రీస్తు మనము జీవించేటువంటి ఈ కాలఘట్టంలో ఎందుకు పంపబడ్డాడు? మీరు గమనించండి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 5వ వచనం, 4వ అధ్యాయంలో 5వ వచనం ఎంత క్లియర్ గా వ్రాయబడి ఉన్నది దయచేసి గమనించండి. கலாத்தியர் 4வது அதிகாரத்திலே 5வது వచనத்திலே நாம் இப்படியாக வாசிக்கிறோம். అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలం సమీపిத்த போது, காலம் நிறைவேறின போது தன்னுடைய குமாரனாய் இயேசு கிறிஸ்துவை நமக்காக அனுப்பி தந்தார். అయ్యా, ఏబేల్ కాలంలో రాలేదు ప్రభువైన యేసుక్రీస్తు. ఈవెన్ అబ్రహాం కాలంలో రాలేదు. ఈవెన్ దావీదు కాలంలో రాలేదు. పరిశుద్ధ ప్రవక్తలు జీవించినటువంటి కాలంలో రాలేదు. కానీ నిన్నును నన్నును ప్రేమించి ఎందుకు ఈ స్థలమునందు ఈ ఆలయము అనగా కట్టబడి ఉన్నది, నిర్మింపబడి ఉన్నది? ఎందుకు దేవుడి యొక్క ఆలయమును అనగా దేవుడు తన యొక్క ఆలయమును ఎందుకు మనుషుల మధ్యలో నిర్మించి ఉన్నాడు? అది కూడా మనము జీవించేటువంటి కాలఘట్టంలో ఎందుకు నియమించున్నాడో తెలుసా? దేవుని యొక్క కాలము సంపూర్ణమైనది. కానీ మనం అబ్రహామును పోల్చినట్లయితే, దావీదును పోల్చినట్లయితే, ప్రవక్తలను పోల్చినట్లయితే ఏమాత్రం మనం వారికి సరిపోము. కానీ మనల్ని ప్రేమించాడు. ఎబ్రియా పత్రికకారుడు రాస్తున్నాడు, మనము కాకుండా వారు సంపూర్ణులు కానేరరు. గమనించండి నా ప్రియమైనటువంటి దేవచనమా. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునికి ఒక కాలమును నియమించి ఉన్నాడంటే మీకును నాకును దేవాది దేవుడు ప్రతి కార్యములకు దేవుడు ఒక కాలమును నియమించి ఉన్నాడు. విశేషంగా పోయిన క్రిస్మస్ దానికి ఒక కాలమును నిర్ణయించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలోను నా జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఒక కాలమును నియమించి ఉన్నాడు. ఎందుకు ఇలాగ సంభవిస్తున్నది? నేను ప్రతి వారము దేవునికి సన్నిధానంలో వెళుతున్నాను. నేను ప్రార్థన చేయటం మానడం లేదు. నేను దేవునికి భయపడువాడుగానే ఉన్నాను. நான் ஒழுங்காக ஆலயத்துக்கு போகிறேன், ஒழுங்காக நான் ஜெபிக்கிறேன், ஒழுங்காக நான் தேவனுக்கு முன்பாக நீதிமானாக இருக்கிறேன் என்று நாம் சொல்லுகிறோம். ஆனால் நம்முடைய நிலைமை இன்னும் మోసமாக இருக்கிறது. పిల్లలు మాట్లాడుతున్నట్లయితే డాన్స్ లేదు. నా ప్రియమంతా వచ్చాను. అయితే ఏ కాలంలో యేసుక్రీస్తు పంపబడ్డాడు? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏ కాలంలో పంపబడ్డాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం. మత్తయి எழுதின சுவிசேஷம் 2வது அதிகாரத்திலே 1வது வசனத்தை நாம் இப்படியாக வாசிக்கிறோம். రాజైన ఏరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టెను. అయ్యా, దేవుడు నిర్ణయించినటువంటి కాలం ఎటువంటిది? ఈవెన్ దేవుడు తన యొక్క కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు లోకమునకు పంపించాడు. தேவனாகிய யெகோவா தன்னுடைய குமாரனாகிய இயேசு கிறிஸ்துவை இந்த உலகத்துக்கு அனுப்பி தந்தார். எந்த நேரத்தில் அனுப்பி தந்தார்? మనం సహజంగా మన పిల్లలని ఎక్కడైనా పంపిస్తున్నాం అనుకోండి, మనకు అనుకూలంగా, లేకపోతే వాడు చెడిపోకుండా ఉండడానికి, లేకపోతే వాడికి అన్ని అనుకూలంగా ఉన్నదా దాని యొక్క పరిస్థితిని చూసి పంపుతాం. ఎవరైనా సరే తన పిల్లలను మనకు అనగా అనుకూలమైనటువంటి, లేకపోతే మనకు అంటే అన్ని అక్కడ బాగుంటుందా, వాడు ఎక్కడైనా చెడిపోతాడా, లేకపోతే వాడికి ఏమైనా హానికరం కలుగునా అనేసి చూసి పంపుతాం. కానీ దేవాది దేవుడు తన కుమారుని ఏ కాలమునందు పంపించాడో తెలుసా? ஹேரோது ஏலின தினமுன. எந்த காலத்திலே தேவன் தன்னுடைய குமாரனை அனுப்பி தந்தார்? நம்முடைய பிள்ளைகளை நாம் மிகவும் பத்திரமாக பாதுகாத்துக் கொள்கிறோம். நம்முடைய பிள்ளைகளை எங்கேயாவது அனுப்ப வேண்டும் என்று சொன்னால் அவர்களுக்கு சாதகமாக இருக்கும் இடத்தை பார்த்துதான் நாம் அனுப்புவோம். ஆனால் தேவனாகிய யெகோவா தன்னுடைய குமாரனாகிய இயேசு கிறிஸ்துவை எந்த காலத்தில் அனுப்பி தருகிறார் தெரியுமா?
హేరోదు ఆండ దినం, హేరోదు ఏలిన దినం. అది ఏమంటది? యాక్చువల్లీ రోమియులు ఏలినటువంటి దినం. దానియేలు ఒక దర్శనముని చూస్తున్నాడు. ఏ దర్శనం అది? శిరస్సు బంగారం, ఈ యొక్క రొమ్మును, ఈ యొక్క అంటే భుజమును వెండి, ఈ ఉదరమును తొడను ఇత్తడి, 2 మోకాలు ఇనుము. హలో, అనగా రోమియులను సూచిస్తున్నది. ఇది బాబిలోన్, ఇది మేరియా పర్షియా, ఇది గ్రీక్, ఆ తర్వాత ఇది రోమ్. రోమును ఆ దేవాది దేవుడే ఎలాగో సూచిస్తున్నాడంటే ఇనుముతో పోలుస్తున్నాడు. ఇనుము అనున్నది అన్ని లోహములను అది బాగు చేయగలదు. ఈవెన్ దేన్నైనా మనము అనగా బాగు చేయాలంటే ఇనుముతోనే కొట్టాలి. మీరందరూ ఇనుముతోనే పనిచేసేటువంటి వారు, సుత్తుతో పనిచేసేటువంటి వారు, అలాగే మీరు ఆ యొక్క సెసిల్తో పనిచేసేటువంటి వారు. అనగా ఇనుము అనున్నది చాలా గట్టి అయినది. ఇనుము అనున్నది అది ఏ దానినైనాను బాగు చేయగలిగినది, లేకపోతే దేన్నైనాను బాగు చేయడానికి వాడపడదు. అది మటు కాకుండా ఆ యొక్క రోమియుల కాలం అనున్నది చీకటి కాలం. ఎందుకంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 2:15 వచనం ఏమని రాయబడి ఉన్నది? దయచేసి గమనించండి. మత్తయి సువార్త 4:15 ఏమని ఉన్నది? చీకటిలో ఉన్న జనులు వెలుగును చూసినారు. అనగా చీకటి కాలంలోనే యేసుక్రీస్తు పంపబడ్డాడు. రోమియుల కాలం అనేది చీకటి కాలం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ యొక్క ఇంకొక మాట చెప్పాలంటే కాలక్షేపణ లేకపోతే టైం పాస్ ఏంటో తెలుసా? బాగుగా వారు తినాలి. ఒకవేళ మనము ఎక్కడైనా విందులకు వెళ్ళినాం అనుకోండి, చాలా వెరైటీస్ ఉంటాయి. వాళ్ళు కూడా ఏంటంటే వారి ముందర ఉంచబడినటువంటి వెరైటీస్ అన్నిటినీ రుచి చూడాలని ఆసక్తి చూస్తారు. ఒకవేళ కొన్ని తిన్న తర్వాత కడుపు నిండింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? కొంతసేపు ఆగి అది జీర్ణం అయిన తర్వాత, పిల్లలు మీరు మాట్లాడుతున్నారు, డ్యాన్స్ లేదు, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ వచ్చేసి తొందరగా నేను వాక్యం ముగించిన తర్వాత మనం ప్రోగ్రాంలు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి కానీ గమ్మున ఉంటేనే గమనించండి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీర్ణం అయిన తర్వాత మళ్ళా అక్కడ ఉంచబడినటువంటి వస్తువులను వారు రుచి చూడటం. రెండవది, బాగా తిన్న తర్వాత ఏం చేస్తారంట తెలుసా? ఒక 300 మంది, 500 మంది, 1000 మంది అక్కడ ఒక స్థలంలో సమకూడి బానిసులు అక్కడ ఉంటారు. వారిని తీసుకువచ్చి ఒక సింహపు బోనులో సింహములు ఉండగా, లేకపోతే గురూర జంతువులు ఉండగా, ఆ బానిసులను అందులో పడవేసి అది ఎలాగ తినేస్తుందో దాన్ని చూసి ఆనందపడేటువంటి వారు. ஐயா, இந்த ரோமியர்கள் அவர்கள் வயிறு நிறையாக சாப்பிடுபவர்கள். அது மட்டுமல்லாது அவர்களுக்குள்ளே இருக்கிறதான அடிமைகளை சிங்கத்திற்கும் அதாவது காட்டு மிருகங்களுக்கும் இரையாக்கி அதை பார்த்து பொழுதுபோக்காக சந்தோஷமாக இருப்பவர்கள் தான் இந்த ரோமியர்கள். அந்த காலத்தில் இயேசு கிறிஸ்துவானவர் அனுப்பப்படுகிறார். எங்கே அனுப்பப்பட்டார் தெரியுமா? క్రూర జంతువుల మధ్య నా దాసుడు అయినటువంటి, అనగా దాస్య రూపం ధరించిన వారుగా அடிமையின் ரூபம் எடுத்து ரோமியர்கள் எப்படியாக சிங்கத்திற்கு அந்த அடிமைகளை இரையாக்கி அவர்கள் மிகவும் ஆனந்த களிப்பு உள்ளவர்களாக இருப்பார்களோ, அப்படியாக నా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు సింహముల మధ్య, అడవి జంతువుల మధ్య దాస్య రూపం కలిగినటువంటి గొర్రె పిల్లగా నా యేసు క్రీస్తు పంపబడ్డాడు. ఎందుకోసము? మిమ్మల్ని నన్ను రక్షించడానికి మాత్రమే. అవును నా ప్రియమైనటువంటి దైవజనమా, అయితే దయచేసి గమనించండి. కానీ ఏ సమయమున పంపబడ్డాడు? చీకటి కాలమున పంపబడ్డాడు. ఎందుకొరకు? వెలుగులో మనల్ని తీసుకువెళ్ళడానికి. కానీ ఎక్కడికి పంపాడు ఆయన? దాన్ని కూర్చి అదే మత్తయి సువార్తికుడు ఏమని రాస్తున్నాడో తెలుసా? దయచేసి గమనించండి. 2:6 వచనం. 2:6 ఏమని రాయబడి ఉన్నదో తెలుసా? దయచేసి గమనించండి. మత్తయి సువార్త 2:6 వచనం ఇలాగా చదువుతున్నాను, దయచేసి గమనించండి. యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన వాడవు కావు. అంటే ఒక పెద్ద ఊరికి
పంపడలేదు ఆయన. బెత్లెహేం అనున్నది ఒక చిన్న ఊరు. ఎక్కడైనా ఎవరిని పంపించాలనుకోండి, చాలా పెద్ద ఊరును చూసి మనం పంపుతాం. లేకపోతే అక్కడ బాగా పని ఉందా, అక్కడ పనులు బాగా జరుగుతుందా అని చూసి పంపుతాం. అయితే ఈ యేసుక్రీస్తు ఎక్కడ పంపబడ్డాడంటే చిన్న ఊరిలో పంపబడ్డాడు. బెత్లెహేం అనబడినటువంటి అల్పమైనటువంటి ఊరిలో పంపబడ్డాడు. అది మటు కాకుండా ఈ యొక్క బెత్లెహేం ఇంకొక పేరు కలదు. మీగా పత్రిక, మీగా గ్రంథము 5వ వచనంలో 5వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. మీగాలో 5లో 2వ వచనం. మీగా 5 2வது வசனத்திலே நாம் இப்படியாக வாசிக்கிறோம். గమనించండి. బెత్లెహేము అనబడినటువంటి ఎఫ్రాతా యూదా